విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. మిమిక్రీ అనేది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. చాలా కృషి కావాలి. అంటే మొత్తం ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు సార్ మీరు? 9th క్లాస్ టైంలో కొంచెం ఈ స్కూల్లో మాస్టర్స్ని వాళ్ళని ఇమిటేట్ చేయడం స్టార్ట్ అయిపోయింది. నాకు తెలీదు. ఎవరైనా కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ అనగానే స్టార్టింగ్లో సినిమా హీరోలను చేయమని అడుగుతారు. కానీ మనం ఫర్ చేంజ్ రాజకీయ నాయకుల దగ్గర నుంచి సీనియర్ నాయకులు అనగానే ఎవరితో స్టార్ట్ చేస్తారు చెప్పండి? అధ్యక్ష, ఈ రోజును చూసినట్లయితే జియో నంబర్ 446 ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఏవో కొన్ని ఏంటి కూర్చోవాలి పెద్ద పోటుగాళ్ళలాగా. నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే బాబు, నమస్తే పాప. ఈవేళ పేదలకు మేలు చేసే కార్యక్రమం ఆనాడు మేము చేశాం. ఆ తర్వాత నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్ గారు అనగానే మొన్న సంక్రాంతి సంబరాల్లో వారి ముందు చేశాను. అవును, విన్నాం మేము. అదే ఆయన ప్రెజెన్స్ లో మీరు ఆయన ఇమిటేట్ చేసి ఇంతవరకు ఎవరు చేయలేదు జగన్ గారు. కొంచెం వచ్చింది అప్పుడు అన్న వాయిస్ నాకు కొంచెం ఇది వచ్చింది. రేపు జరగబోతా ఉన్న యుద్ధం కులాల మధ్య కాదు, క్లాష్ వార్. పేదవాళ్ళు ఒకవైపు, పెత్తందారులు ఒకవైపు. పేదవాళ్ళందరూ ఏకం కావాలి. అప్పుడే ఈ పెత్తందారులను మనం గట్టిగా ఎదుర్కోగలం. అంటే జనరల్ గా మన ఆయనే, అవును నేను కాదు అంతే, మళ్ళీ నన్ను అటాక్ చేస్తారు. ఆయన వర్షనే ఆయన మాట్లాడినా కూడా అలాగే ఉంటుంది. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభివాదనం, తెలుగు మమతకు అభినందనం, తెలుగు జాతికి శుభాభినందనం. ఈ తరం హీరోల్లో ఏదైనా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మెగాస్టార్ గారే వస్తారు. ఏడు బాబా ఏడి సగతే అదో బౌలరా ఏడి వచ్చి కాపాడలేదు ఏడి ఆ బాక్స్ బద్దలైపోతే ఎవరు కూడా. మేల్ వాయిసెస్ అయితే అందరూ బాగానే చేస్తున్నారు. మరి ఫీమేల్ వాయిసెస్ ఏదైనా చేస్తారా మీరు? ఆడబిడ్డ అని ఎందుకంటారమ్మా? ఎందుకంటే ఆడబిడ్డ కాబట్టి, ఈడబిడ్డ కాదు కాబట్టి. భర్తని భర్త అని ఎందుకంటారు? ఎందుకంటే భర్త కాబట్టి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ తిరు. ఈరోజు మన ఈ ఇంటర్వ్యూలోకి రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినిమా ఆర్టిస్టుల వరకు అందరినీ నేనైతే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మిమిక్రీ ఆర్టిస్ట్, ఒక ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ నీలకంఠ గారిని అయితే ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయన మరి అడిగి రాజకీయ నాయకుల నుంచి సినిమా ఆర్టిస్టుల వరకు ఎంతమంది వాయిసెస్ని చేయగలరు, ఎంత బాగా చేయగలరు, మనల్ని ఎంత బాగా ఎంటర్టైన్ చేయగలరు మనమైతే ఈ వీడియోలో చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. ఇప్పుడు మనకి ఎవరైనా కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ అనగానే స్టార్టింగ్లో సినిమా హీరోలను చేయమని అడుగుతారు. కానీ మనం ఫర్ చేంజ్ రాజకీయ నాయకుల దగ్గర నుంచి, అది కూడా అలనాటి రాజకీయ నాయకులు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. మీరు సీనియర్ నాయకులు అనగానే ఎవరితో స్టార్ట్ చేస్తారు చెప్పండి? సీనియర్ నాయకులు అనగానే అంటే చాలామంది ఉన్నారండి. మన ఎన్టీ రామారావు గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రోసయ్య గారు ఉన్నారు. ఇలా మొదలు పెడితే మనం వరుస పెట్టవచ్చు. రోసయ్య గారితో స్టార్ట్ చేద్దాం. రోసయ్య గారు కనుక అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు? అధ్యక్ష, ఈ రోజును చూసినట్లయితే జియో నంబర్ 446 దాని ప్రకారంగా చూసుకుంటే ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఏవో కొన్ని ఏంటి కూర్చోవాలి పెద్ద పోటుగాళ్ళలాగా. నేను ఇక్కడ మాట్లాడుతున్నా, వివరణ ఇస్తున్నా. ఇదిగో చంద్రబాబు కూర్చోమని చెప్తే నిన్ను కాదా? అరే మాట్లాడితే లేస్తావు. అధ్యక్ష, నేను ఇక్కడ మాట్లాడుతున్నా, వివరణ ఇస్తున్నా. ఆగలేకపోతున్నాడు ఆయన. కూర్చోమని చెప్పండి, కూర్చో. చాలా లైవ్లీగా కూడా ఉంది. నిజంగా అసెంబ్లీకి తీసుకెళ్ళిపోయినట్టు అనిపించింది కాసేపు. రోసయ్య గారి అది అలాగే ఉంటుందండి. అసెంబ్లీలో రోసయ్య గారు, చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి ఆ రోజులు అవి చాలా మెమరబుల్. సరే, అయితే ఒక చిన్న కన్వర్సేషన్ రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే రాష్ట్ర అభివృద్ధి గురించి కావచ్చు, పార్టీ గురించి కావచ్చు, ఎలా ఉంటుంది? రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు అంటే మనం గతంలోకి వెళ్ళిపోతాం. జస్ట్ ఇప్పుడు వారు ఉన్నారు, అవును, వారు ఎదురు బదురు ఉన్నారు. అదే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడాలి. రాజశేఖర రెడ్డి గారు, మరి పేదవారికి మీరు చేసినటువంటి పథకాలు చాలా చాలా మేలు చేకూర్చాయి. మనం ఇంకా కొత్తగా ఆలోచించాలి. తప్పకుండా రోసయ్య గారు, మీరు నా పక్కన ఉంటే
ఎలాంటి మేళ్ళైనా సరే మనం పేదలకు చేయగలం. నాకా విశ్వాసం ఉంది, నాకా నమ్మకం ఉంది. ఖచ్చితంగా మనం మంచి మంచి మేలు చేసే కార్యక్రమాలు ఎన్నో చేద్దాం. చాలా సంతోషం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇదే చెప్తారు మేళ్ళ గురించి. బాబు మీకే చెప్తాను. అవునవును. ఆయన ఎప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు, అందరికీ తెలిసిందే. ఇదే రాజశేఖర రెడ్డి గారు స్పీచ్ ఇప్పుడు జనాన్ని ఉద్దేశించి కానీ సభలో కనుక మాట్లాడితే ఎలా ఉంటుంది? నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే నమస్తే నమస్తే. ఈవేళ పేదలకు మేలు చేసే కార్యక్రమం ఆనాడు మేము చేశాం. నా తర్వాత నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి పేదవాళ్లకు మేలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎన్నో మంచి మంచి పథకాలతో నిరుపేదల గుండెల్లో నిలిచిపోయాడు నా బిడ్డ. అందరూ నా బిడ్డను ఆశీర్వదించండి. ఆ దేవుని చల్లని దయతో మీ దీవెనలతో నా దీవెనలు కూడా ఉంటాయి నా బిడ్డకి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే 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 నమస్తే. ఇట్లా ఉంటుంది. దివంగత నేత గారు ఎలా అయితే గుర్తు చేశారో జగన్ గారి గురించి, అదే జగన్ గారు కనుక ప్రజలను ఉద్దేశించి మన సభలో మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు జగన్ గారు అనగానే మొన్న సంక్రాంతి సంబరాల్లో వారి ముందే చేశానండి. అవును, విన్నాం మేము. అదే ఆయన ప్రెజెన్స్ లో మీరు ఆయన ఇమిటేట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారిది చేసినప్పుడు కూడా వారు చాలా ఎమోషనల్ అయ్యారు. అవును. అలాగే వారి వాయిస్ చేసేటప్పుడు చేయాలంటే ఫస్ట్ టాస్క్ నాకు ఇంతవరకు ఎవరు చేయలేదు జగన్ గారి వాయిస్. కొంచెం వచ్చింది అప్పుడు అన్న వాయిస్ అంటే నాకు కొంచెం ఇది వచ్చింది. కానీ ఆయన నవ్వుతూనే ఉన్నారు, ఆయన ఆద్యంతో నవ్వుతూనే ఉన్నారు. సో ఇక ఎంజాయ్ చేశారు. ఆయన కూడా ఎంజాయ్ చేసినట్టుగానే చూసాం మేము కూడా. ఎంజాయ్ చేశారు, బాగా ఎంజాయ్ చేశారు. ఆయన వాయిస్ అక్కడ ఆ రోజు ఆయన దగ్గర ఏం మాట్లాడారు? ఆ రోజు ఆయన దగ్గర మాట్లాడింది, రేపు జరగబోతా ఉన్న యుద్ధం కులాల మధ్య కాదు, క్లాష్ వార్. పేదవాళ్ళు ఒకవైపు, పెత్తందారులు ఒకవైపు. పేదవాళ్ళందరూ ఏకం కావాలి. అప్పుడే ఈ పెత్తందారులను మనం గట్టిగా ఎదుర్కోగలం. ఈ యుద్ధంలో మీరే నా ధైర్యం, ఈ యుద్ధంలో మీరే నా నమ్మకం, ఈ యుద్ధంలో మీరే నా ఆత్మవిశ్వాసం. మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ బిడ్డల్ని మీరే సైనికులుగా పంపాలి అని చెప్తా ఉన్నా ఈవేళ. ఇట్లా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు కాసేపు మనం కళ్ళు మూసుకున్నామంటే నిజంగా జగన్ గారు మాట్లాడుతున్నారనే ఒక ఫీల్ అయితే వచ్చింది. నిజంగా ఆయన ఏమన్నా స్పందించారా దీని గురించి? ఆయన చాలా సంతోషపడ్డారండి ఆయన వాయిస్ ఆయన ముందు చేయడం. అవును. తర్వాత ఆయన దగ్గరికి వెళుతున్నప్పుడు శాల్వాతో నన్ను సత్కరించే ఈ టైంలో అడుగుతున్నారు ఆయన, ఇన్ని వయసులు ఎట్లా చేస్తావు నీళ్ళకంటే, ఇన్ని వయసులు ఎట్లా గొంతు ఎలా మారుస్తావు, చాలా 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 బాగా చేసావు, చాలా బాగుంది అని చెప్పి అప్రిషియేట్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. అదే జగన్ గారు మామూలుగా మెల్లగా మాట్లాడితే ఎలా మాట్లాడదు, ప్రెస్ మీట్లో సౌమ్యంగా సున్నితంగా మాట్లాడేటప్పుడు సౌమ్యంగా. ఈవేళ నిజంగా ప్రతిపక్షాలు చేసేటువంటి పనులు చూస్తూ ఉంటే నిజంగా నాకైతే బాధ అనిపిస్తూ ఉంది. ఈవేళ ఒక మనిషిని ఎదిరించడానికి ఇంతమంది శక్తులు ఏకమై ఈవేళ మన మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నేను నమ్మింది ఒకటే, నేను నమ్మింది ఆ దేవుడి చల్లని దయ, నా అక్క చెల్లెమ్మల ఆశీస్సులు. ఇదొక్కటే మేము పేదవాళ్ళకి మేలు చేసినాం, అదొక్కటే మమ్మల్ని కాపాడుతుంది, అదొక్కటే నమ్మకంతో ఉన్నాం. ఇట్లా ఉంటుంది జనరల్గా మాట్లాడితే. అయితే ఇప్పుడు మనకి మీరు అంబటి రాంబాబు గారిని కూడా బాగా ఇమిటేట్ చేస్తారని చెప్పి ఉన్నాము. అంబటి రాంబాబు గారిని వారు ఇమిటేట్ చేసేటప్పుడు కొంచెం వాయిస్ కొంచెం బిగ్గరగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. నేను నిజమే మాట్లాడతా, గట్టిగా మాట్లాడతా, కానీ నిజమే మాట్లాడతానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు మనం మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నోటికి అడ్డు అదుపు లేదు. చంద్రబాబు నాయుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. మా జగన్మోహన్ రెడ్డి సింహం, ఆయన ముందు నువ్వు తోక జాడించే పనులు చేసావంటే కత్తిరించేస్తాడే ఊరుకున్నావు. ఇట్లా ఉంటుంది. సరే, వార్నింగ్ దగ్గరకు వచ్చారు కాబట్టి ఇంకా వైసీపీలో ఎవరన్నా మాస్ వార్నింగ్ ఇచ్చారనగానే కొడాల నాన్నగారే గుర్తొస్తారు. కొడాల నాన్నగారిని చేయగలరా? కొడాల నాన్నగారు చేస్తారండి. ఒక
చిన్న మాస్ ఎలా వార్నింగ్ ఇవ్వమంటారు చెప్పు. ఇదే ఎప్పుడైనా కానీ ఏ విషయం? ప్రతిపక్షాలకు సంబంధించి ప్రతిపక్షాలు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈయన ఖచ్చితంగా దానికి కౌంటర్ ఇస్తూ ఉంటారు మీడియా ముందుకు వచ్చి. అదే మీడియా ముందు కౌంటర్ ఇస్తే ఎలా మీరు అడగండి ప్రతిపక్షంగా, మీరు ఒక పలానా నాయకుడు ఎవరన్నా అంటున్నారని అడగండి, అప్పుడు వస్తారు. అదే ఇప్పుడు లోకేష్ గారు కావచ్చు, లేకపోతే టీడీపీకి సంబంధించి ఎవరైనా కానీ నాయకులు మాట్లాడేదాన్ని ఆయన వచ్చి కౌంటర్ చేస్తూ ఉంటారు. అదే ఆయన కౌంటర్ చేస్తే అలా ఉంటుంది. మాట్లాడతారు శాతగానే సోట సన్నాసులు దద్దమ్మలు నోటికి వచ్చినట్టుగా మాట్లాడతారు. అలాగే వచ్చింది అదేగా, ఎదుటోళ్ళని నోరేసుకుని పడుతున్నా కానీ సన్నాసులకి ఎనడనే చేత అయిందా? పేదోళ్ళకి మేలు చేయాలి, వాళ్ళకి మంచి చేయాలి అని ముందుకు వచ్చారు ఎన్నడైనా? ఎప్పుడో రారు, నోటికి వచ్చిందే మాట్లాడతారు, మళ్ళీ మాతో తిట్లు తింటారు. ఎందుకురా సన్నాసులారని? బుద్ధి ఉందా? ఊరకొక్కలో పిచ్చికొక్కలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక్కొక్కరికి తాట తీసేస్తారు. ఏమనుకున్నారు? మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేది ఆయనే, మీకు ఉంటుందిరా ఒక్కొక్కడికేనే. ఇట్లా ఉంటుందండి. అంటే జనరల్ గా మన ఆయనే, అవును నేను కాదు అంతే, మళ్ళీ నన్ను అటాక్ చేస్తారు. ఆయన వర్షన్ ఆయన మాట్లాడినా కూడా అలాగే ఉంటుంది. ఆయన అలాగే మాట్లాడు. ఇప్పుడు సినిమాలు అన్నా కానీ రాజకీయాలు అన్నా కానీ ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ గారు అయితే గుర్తొస్తారు ఎలా చూసుకున్నా కానీ. మరి సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే 2 వర్షన్స్ ఒకసారి చెప్పండి. అటుపక్క ప్రజల్ని రాజకీయ నాయకుడిగా ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, ఇలా ఏదైనా ఒక సినిమా సక్సెస్ లో మాట్లాడుతున్నప్పుడు 2 వేరియేషన్స్ ఎలా మాట్లాడతారు? రాజకీయంగా అంటే ఆయన 84లో పార్టీ పెట్టినప్పుడు అప్పుడు మాట్లాడిన వాయిస్, తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభివాదనం, తెలుగు మమతకు అభినందనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో అడవుల్లో గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనుకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుక్కి తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమైన ఆడపడుచులు అన్యాయమవుతుంటే ఓరిమి పట్టలేక రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్రుల ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బట్టలై మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను. అట్లా ఉంటుందండి. బాడీ లాంగ్వేజ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ చూపిస్తున్నారు. అంటే ఆయన ఇన్వాల్వ్ అయిపోవాలి. అవును. అదే ఇప్పుడు బొబ్బిలిపులి, మన బొబ్బిలిపులి అలాంటి సినిమాల్లో కానీ ఇంకా పాత సినిమాలు ఇంకా వేరియేషన్ ఉంటుంది. మన గుండమ్మ కథ సినిమాల్లో అయితే ఇదిగో బుల్లమ్మ మా అయ్యకు ఉత్తరం ముక్క రాసి పెట్టు అనగానే అంటది అయ్యోయ్. అలా కాదు, చాలా అమాయకంగా ఉంటుంది అక్కడ క్యారెక్టర్. ఆయన పల్లెటూరు చదువు రాని అంటే అలా యాక్ట్ చేస్తారు. ఆయన అయ్యోయ్ అంటాడు. అలా కాదు, ప్రియమైన నాన్నగారికి అని పోనట్టుగా రాసుకో. ఇక్కడ మా గుండక్క గారి ఇంట్లో పని కుదిరింది, నన్ను బాగా ఇదిగా చూసుకుంటున్నారు, పెళ్లి కూడా చేస్తామని అంటున్నారు. ఏంటి బుల్లెమ్మ సిగ్గుపడతావు? రాయ్ ఇక్కడ బుల్లెమ్మ ఒక మంచి అమ్మాయి ఉంది, బుల్లెమ్మకు నేనంటే చాలా ఇదంటే అది అట్లా ఉంటుంది. పాత సినిమాలో ఏంటంటే అంత మెచ్యూర్, అంత బేసు తక్కువ ఉంటుంది. ఇంకా తర్వాత ఈ పెరిగిపోయింది, వాయిస్లో బేస్ ఎక్కువ వచ్చేసింది అనమాట. లాస్ట్ స్టేజ్కి వచ్చేప్పటికి ఇంకా వాయిస్ చేంజ్ అయింది. మరి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకి తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరి నా విషయంలో సొంత వాళ్ళే మమ్మల్ని చాలా ఇది చేశారు, అవన్నీ ప్రజలందరికీ తెలుసు అని కొంచెం వాయిస్లో వేరియేషన్ అనమాట. అంటే మన లాస్ట్ టైం బాబు గారి గురించి కొన్ని మంచి ఘాటైన ఇవి చేశారులేండి. అవును, అట్లా ఉంటుంది అది ఎన్టీఆర్ గారిది. సరే, ఇప్పుడు సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ ఈ తరం హీరోల్లో ఏదైనా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మెగాస్టార్ గారే వస్తారు. అంటే ఆ జనరేషన్ తర్వాత తీసుకుంటే సెకండ్ జనరేషన్ అయ్యే అవుతారు. పైగా రీసెంట్ గా అయితే పద్మ విభూషణ్ కూడా అందుకున్నారు. మరి ఎలా ఉంటది చిరంజీవి గారు అంటే అభిమానులు ఉద్దేశించి మాట్లాడితే? అభిమానులు ఉద్దేశించి మాట్లాడితే ఆయన చిరంజీవి గారు ఎక్కువ బయట తెలుగు వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. అవును, సినిమాల్లో ఫ్లో వేరే ఉంటుంది, రఫ్ అండ్ రఫ్గా ఉంటుంది. ఏడు బాబా ఏడి సగతే అదో బౌలరా ఏడి వచ్చి కాపాడలేదు ఏడి ఆ బాక్స్ బద్దలైపోతాయి ఎవరు కూడా ఇట్లా ఉంటుంది, రఫ్గా ఉంటుంది. ఇంద్రాలో కానీ లేకపోతే ఏ సినిమాలు అనేది చూసినా కూడా కొంచెం ఆ జోష్తో ఉంటుంది, మాస్ పీపుల్ని పల్స్ పట్టుకోవడం అది ఉంటుంది. బయటకు వచ్చేపాటికి పూర్తి ఇదిగా ఉంటారు, తెలుగు భాష గురించి ఎక్కువ మాట్లాడతారు. ఈ రోజున నిజంగా కాక ఆ దేశంలోనే అత్యున్నతమైన పురస్కారం, 2వ పురస్కారం పద్మ విభూషణ్ అనేది
నాకు రావడం అనేది చూస్తూ ఉంటే కనుక నిజంగా నాకు మాటలు రావటం లేదు, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాను. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో నేను ఒక్కడే ఇంతగా మీ ముందు ఇలా కనపడటానికి కారణం నా వెనక ఎంతో మంది నన్ను అభిమానించే, నన్ను ఒక అన్నగా తమ్ముడిగా అభిమానించేటువంటి కోట్లాది మంది అభిమానులు, నా శ్రేయోభిలాషులు, వారందరూ చూపించినటువంటి ప్రోత్సాహమే ఈ రోజున చిరంజీవిగా మీ ముందు నిలబెట్టింది. ఇలాంటి పురస్కారం రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇట్లా ఉంటుంది. అవును. అయితే ఇప్పుడు చిరంజీవి గారు లేకపోతే బాలకృష్ణ గారు ఈ వాయిసెస్ అందరూ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చిరంజీవి గారి తరంలో ఉన్నటువంటి హీరోలు అంటే ఇప్పుడు స్టార్లు ఎవరైతే ఉన్నారో మురళీమోహన్ గారు కావచ్చు, చంద్రమోహన్ గారిది మీరు చేయగలరు అట్లాగా? రేర్ వాయిసెస్ అండి. మురళీమోహన్ యూనిక్గా ఉంటాయి వాళ్ళవి, చాలా రేర్ వాయిస్. ఆయనది చేయడానికి నాకు ఫస్ట్ కష్టమైన వాయిస్ అదే. నేను ప్రాక్టీస్ చేస్తున్న టైంలో నాకు 6 నెలలు టైం పట్టింది మురళీమోహన్ గారి చేయాలి. ఎందుకంటే ఆయనది కొంచెం కష్టంగా ఉంటుంది. అది ఎలాగంటే నేను ఎలా బాణి ఆయన ఏం మాట్లాడతారు, ఎక్కువగా ఏ పదాలు వాడతారు, ఇట్లా చూసి వీడియోస్ చూసి అండి అని ఎక్కువ ఉపయోగిస్తారు. అది ఆయన ఎలా అంటారంటే, ఏమండి ఏమిటండి ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా, చాలా సంతోషం. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు 50 years అయిందండి, మన సినిమాలోకి వచ్చి 50 years అయింది, చాలా సంతోషంగా ఉంది. నన్ను ఒక రోజున శోభన్ బాబు గారు అడిగారు, ఏమంటే మురళీమోహన్ గారు మీరు జనరల్గా సేవింగ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగారు. నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అండి, నేను జైబేరీ బ్యానర్ పెట్టి అవన్నీ పెట్టి సినిమాలు చేస్తున్నాను, సినిమా ఫీల్డ్లో పెడుతున్నానండి డబ్బులు. అంటే తప్పండి, మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఈ సినిమా ఫీల్డ్ అనేది ఒక జోదం లాంటిది, వ్యసనం లాంటిది, అది గ్యారంటీ ఉండదు. నా మాట విని భూమిని నమ్ముకోండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి, చాలా బాగుంటుందని చెప్పి శోభన్ బాబు గారు నాకు సలహా ఇచ్చారు. ఆయన సలహా విని ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, తెలుసుగా ఇప్పుడు ఎలా అట్లా ఏనా ఇప్పుడు చాలా మందికి సలహా ఇచ్చారు రియల్ ఎస్టేట్ నమ్ముకోమని చెప్పి. శోభన్ బాబు గారు అప్పుడు ఆ రోజుల్లో ఆయన ఇచ్చిన సలహా సినిమాల్లో ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే వేస్ట్ అయిపోతుంది డబ్బులు, జోదం ప్యాకెట్లో పెడితే వస్తుంది పోతుందో తెలీదు ఖచ్చితంగా. అలా సినిమా ఫీల్డ్ అలాంటిది, భూమిని నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా లాభం వస్తుంది మీకు అని అట్లా చెప్పారు అనేది ఎక్కువ చెప్తారండి మురళీమోహన్ గారు. నాకు అది బాగా ఇన్స్పిరేషన్ అయింది. అట్లా ఆయన వాయిస్ ఒకటి కష్టంగా ప్రాక్టీస్ చేశాను. చంద్రమోహన్ గారు అసలు ఆయన వాయిస్ నాకు కూడా 100% రాదు. యాక్చువల్గా ఏంటంటే ఆయన వాయిస్ ఎవరు ఇమిటేట్ చేయలేదని ఆయనే చెప్పారు. చంద్రమోహన్ గారే మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఎవరు ఇమిటేట్ చేయలే. మేము కూడా ఏంటంటే సరే వాయిస్ వచ్చినా రాకపోయినా ఆయన బాడీ ఏమన్నా గుర్తు చేయాలి కదండి. ఇప్పుడు లేని మనుషుల్ని వాళ్ళని ఎలాగైనా గుర్తు చేయాలనే ఉద్దేశంతో నేను ప్రాక్టీస్ చేశా. అది నువ్వు నాకు నచ్చావు సినిమాలో లెటర్ వస్తుంది ప్రకాష్ రాజ్కి, ప్రియమైన శ్రీరుకి నీ మిత్రుడు శేఖర్ రాయనది ఉపయోగిస్తులో పరి ఆ రోజు నీ కూతురు నిశ్చితార్థానికి రాలేకపోయినందుకు నన్ను క్షమించు. అదే సమయానికి నాకు ఇక్కడ పొలం పనులు ఉండటం వల్ల రావడం కుదరలేదు. పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను. ఆ రోజు అడవిలో నా కొడుకు వెంకటేశ్వర్ల గురించి పూర్తిగా చెప్పడం వీలు పడలేదు. వాడు నా కొడుకు అని చెప్పుకోవడం కాదు కానీ ప్రపంచంలో వారంత స్వతంత్రం ఇంకొకరు ఉండడం. ఇట్లా ఈ టైప్లో ఉంటుందండి ఆయన మాడ్యులేషన్ అట్లా ఉంటుంది ఇట్లా. అలాగే హీరోలు అయితే యంగ్ హీరోలు ఇప్పుడు యంగ్ జనరేషన్ సంబంధించి ప్రభాస్ గారు, డార్లింగ్ ప్రభాస్ గారి గురించి. ప్రభాస్ గారిది కూడా నాకు ప్రభాస్ గారి మూవీస్ అన్ని చాలా ఇష్టం అండి. ఆయన బాగా ఇది తీసుకొస్తాయి ఎక్కువ. ఫస్ట్ నేను ఛత్రపతి సినిమా ఉంది కదా, అది బాగా చూశాను, ఎక్కువ సార్లు చూశాను. అందులో అది మధ్యలో వస్తుంది డైలాగ్ అదేంటి, ఇది పోర్ట్ ఏరియా అంటే మా వాళ్ళు బతుకుతున్న ఏరియా, ఇదే 40 ఏళ్ల తరబడి గెంజికేడ్చాం, గొడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు మింగి బతికాం, ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండే, ఎవడైనా వస్తే మాడిపోతారు, వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గోండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోటుకు శవం చొప్పున పోర్టుకు బలవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అంత ఎమోషన్ ఒక డైలాగ్ లోనే చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి, మోడ్యులేషన్ కూడా మారుస్తూ ఉంటారు. మామూలుగా ఉండదండి. కత్తి విసరడం కానీ అది అసలు మాస్ అంటే మాస్. అది థియేటర్లో చూసినప్పుడు మాకు నిజంగా అంటే ఇప్పుడు వారి వాయిస్ మేము చేస్తామండి, ట్రై చేస్తాం, కానీ మేమే ప్రభాస్ అని అనుకో. అందుకని ప్రభాస్ గారు అంటే అంత ఇష్టం. ఆ ఇష్టం కాబట్టి ఇష్టంతో ఆ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తాం.
అందుకే బాగా అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది. ట్రై చేస్తామండి, ట్రై చేస్తాం. పూర్తిగా మేము ప్రభాస్ గారిని మైమరిపిస్తామని చెప్పం, కానీ ఆయనలా ఎలా చేయగలుగుతామండి. అయితే ఇప్పుడైతే సరే, కొత్తగా ఏంటంటే ప్రభాస్ గారు కృష్ణరాజు గారు మాట్లాడుకుంటే సరదాగా ఇంట్లో కూర్చొని, లేదంటే ప్రభాస్ గారి పెళ్లి గురించి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఎలా ఉంటుంది? ప్రభాస్ గారి పెళ్లి గురించి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు కృష్ణరాజు గారు అడుగుతున్నారు. ఏరా ప్రభాస్, ఏంట్రా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా? నా చేతిలో మనవణ్ణి ఎప్పుడు పెడతారా? ఏరా పెదన చేసుకున్న పెదన అంటే అప్పుడే నాకు పెళ్ళి. అప్పుడేంట్రా, నీకోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారా? మనకి ఇంకా వారసుడు రావాలరా. నెక్స్ట్ చిన్న బాహుబలిని నేను ఎత్తుకుని ఆడుకోవాలరా. ఏరా చదువు పెదన అట్లా ఉంటాడు అన్నమాట. అలా చేసుకోవచ్చు మనం మాట్లాడితే, వాళ్ళిద్దరూ ఉంటే. సరే, ఇప్పుడు ప్రభాస్ గారు లేదా కృష్ణరాజు గారు అనుకున్నట్లే ఇప్పుడు కృష్ణ గారు కూడా లేరు కాబట్టి మన మధ్య కృష్ణ గారు మాట్లాడితే మహేష్ బాబు గారు ఉద్దేశించి ఆయన కృష్ణ గారు గుంటూరు కారం మన కృష్ణ గారు సినిమాలో మాట్లాడేది ఒక ఫోర్స్ ఉంటుంది. అలాగే లాస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు స్టేజ్ మీద మహేష్ బాబు సినిమాల గురించి మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు, అప్పుడు కృష్ణ గారి అగ్నిపర్వతం ఆ సినిమాలో చూసుకుంటే కొంచెం పవర్ఫుల్ గా ఉంటుంది. ఎవరెక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసింది? ఎవరెక్కడ నా తల తెస్తానని ప్రతిజ్ఞ చేసింది? నువ్వేనా? ఏం గొంతు పగలటం లేదా? అగ్గి పెట్టుందా? శివుడు మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోటి నుంచి మూడో అంకె వెలువడిన పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. ఇట్లా ఉంటది సినిమాల్లో చూసుకుంటే. చాలా స్ట్రైట్ గా ఉంటది, సన్నగాను సన్నగా సూదిలాగా చాలా షార్ప్ గా ఉంటది. అల్లూరి సీతారామరాజు సినిమా చూసారు కదండి, అందులో ఒక్క సీతారామరాజు మరణిస్తే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్క విప్లవ వీరుడే విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వతంత్ర నినాదం. ఇంత ఫోర్స్ తో ఉంటదండి ఆయన. ఆ ఎనర్జీ అసలు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా అల్లూరి సీతారామరాజు పాత్రలో మైమరిపించారు. అలాంటి కృష్ణ గారు గుంటూరు కారం సినిమా గురించి మహేష్ బాబు గారు కూడా అన్నారు రీసెంట్ గా, నాన్నగారి నుంచి ఫోన్ కాల్ వచ్చేది, అది మిస్ అయ్యాను అని చెప్పి ఆయన అయితే నేను చూస్తే గుంటూరు కారం పిక్చర్ చూశాను, మహేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఈ పిక్చర్లో ఫైట్స్ కానీ, మహేష్ యాక్టింగ్ కానీ, కామెడీ కానీ, డిఫరెంట్ స్లాంగ్తో మహేష్ చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. నాకు ఈ పిక్చర్లో మహేష్ వేసిన డ్యాన్సు చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా మొదట్లో ఈ పిక్చర్ గురించి డిఫరెంట్ టాక్ తెచ్చారు. తర్వాత రికార్డ్స్ కొన్ని కోట్లు, ఎన్ని కోట్లు, 230 పైన కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. అట్లా చెప్తారు. మహేష్ గారు చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారు, నిజంగా ఫోన్ వచ్చినట్టు ఫీల్ అవుతారు కావచ్చు. కృష్ణ గారు మాట్లాడినట్టు కృష్ణ గారు ఉంటే అలా మాట్లాడతారండి. అవును, చాలా చాలా బాగా వచ్చింది కృష్ణ గారిది. అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు చూస్తూ ఉంటే సినిమాలు హీరోలు సంబంధించి అందరూ చేస్తూనే ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్టయితే మీకు యూట్యూబర్ అన్వేష్ తెలుసా? ఆయన చాలా అంటే చాలా ఫేమస్, చాలా ఫేమస్. అంటే కాదు, మనకి జబర్దస్త్ లో కూడా చేస్తూ ఉన్నారు, నూకరాజు కూడా చేశాడు ఒకసారి. అవునవును. ఎలా మీరు ఏమైనా ట్రై చేశారు ఇప్పుడు ఆ వయసు? ఎప్పుడు అసలు ఇప్పుడు ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆయన కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆటగాళ్ళు అందరూ చూసారా, మీరు కూడా చేస్తారు కదా. హాయ్ అండి, అందరికీ నమస్కారం, నేను మీ ప్రపంచ యాత్రికుడిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి అంటే మనం అసలు మామూలు కాదు, టోప్లింగ్ కదా, మన సంగతి తెలుసు కదా. ఇది చూసారా వాచ్, ఇది సింగపూర్లో కొన్నా, సవక. మీరు కూడా వచ్చి కొనేయండి, అడ్రస్ చెప్తాను. మన పాత వీడియో ఒకటి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూసేయండి. ఇంకేంటంటే ఆటగాళ్ళు, మనం సింగపూర్ వెళ్తే ఎంతమంది ఉంది, ఆటగాళ్ళు, పోటుగాళ్ళు, వేటగాళ్ళు, కేటగాళ్ళు. అయితే మనం టోప్లింగ్ కదా, ఏదన్నా అంటే అన్నాను అంటారండి. ఏదన్నా చిన్న మాట అంటే దానికి ట్రోల్ చేసి ఏదో ఎది పడితే అది వీడియోలు చేసేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నేను కూడా అందరికీ స్ట్రైక్లు వేయటం మొదలు పెడతాను. దయచేసి మర్యాదగా నా వీడియోలు తీసి, ఏట్రా బాబు ఎవర్రా మీరంతా, ఇట్లా వెళ్ళిపోతారు. ఆయన చాలా స్ట్రైట్ గా ఉంటది, ఆయన తిట్టేస్తారు కూడా, తిట్టేస్తారు, స్ట్రైట్ గా మాట్లాడతాడు, కరెక్ట్ గా మాట్లాడతాడు. అవును, అందుకని ఎక్కువ మంది ఆయనకి ఇదే ఎక్కువ ఇష్టపడేది కూడా, అందుకే ఇష్టపడే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాడు. ఏదున్నా సరే అది నచ్చుతుంది అనమాట. అది చూసి వీడియోస్ ఇక ఆయన ఓపెన్ చేయటం ఇక ఆయనకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇంకేమన్నా ట్రై చేశారా? ఇక అంటే ఇప్పుడు మళ్ళీ ఇలాగే మన రాకేష్ మాస్టర్ గారు ఆయన యూట్యూబ్లో ఆయన చాలా నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ కొంచెం లోటు కనిపిస్తుంది.
మన రాకేష్ మాస్టర్ గారు లేని లోటు కనిపిస్తుంది. ఆయన ఎలా మాట్లాడతారంటే ఆయనది ఒక డిఫరెంట్ స్లాంగ్ ఉంటుంది. మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను రా. అరే నేను మీ రాకేష్ మాస్టర్, అరే జఫాస్ టపూర్. ఏంటన్నా ఏంటి సంగతి, ఎలా ఉంది పరిస్థితి? నేను పోయిన తర్వాత ఎలా ఉంది నాన్న? నేను ఇప్పుడే వచ్చాను పైనుంచి, చాలా మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నా. అరే బతుకున్నప్పుడు అందరూ నన్ను తిట్టుకుని, నేను పోయినాక ఏడుస్తున్నారు ఇట్లా జఫా. మీ విగ్రహం కూడా పెట్టుకున్నారు. పెట్టుకుంటారు నాన్న, అవన్నీ నేను ముందే ఊహించి చెప్పా. నేను అప్పుడే ముందే నా సమాధి నేనే కట్టుకున్నా. నాకు తెలుసు మనోళ్ళు ఎలాంటి. నేను ఆ పుల్లయ్య గాడిని, పుల్లయ్య గాడు ఆడు కర్నూలులో ఉంటాడు. ఆడు యూట్యూబ్ మన టిక్టాక్లో అదే మన పిలకేసుకుని రాకేష్ మాస్టర్ నాలాగా డూపులా చేస్తుంటాయి. పుల్లయ్య గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు నా చెల్లెలు లాంటిది అనివి నా అల్లుళ్ళు అంటాడు అని చెప్పి ఆ అమ్మకు ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టి పుల్లయ్య గారిని పట్టుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తే, ఒరే పుల్లయ్య, ఒరే జఫా, అత్తపూర్, లక్కడి కపూర్, ఆడు నాకే వెన్నుపోటు పొడిచాడు నాన్న. మళ్ళీ చివరిలో కలిసాడులే, లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఆడు మార్పు చెందాడు. ఫస్ట్లో మారకపోయిన తర్వాత మార్పు చెందాడు కాబట్టి వదిలేస్తున్నారు. అదే ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. అవును. ఇప్పుడు యంగ్ హీరోలకు వచ్చేసరికి ఇప్పుడు ఏదైనా కానీ మీరు ఏ హీరోలో వాయిస్ అయితే మీరు చేయగలరో స్పీడ్గా ఫాస్ట్గా ఒక 1 minute or 2 minutes ఎంతమందిని ఇమిటేట్ చేయగలరో ఒకసారి ట్రై చేస్తారా? నాకు గుర్తొచ్చిన వాయిస్ చేసేస్తానండి. యంగ్ హీరోలు పాత కొత్త అని కాదు, మిక్స్ చేసేద్దాం, మనం మొత్తం అంతా మిక్స్ చేసేద్దాం. ఓకే, అలా అయితే ఎన్ని వాయిసెస్ ఒక 2 minutes ఎన్ని వాయిసెస్ చేయగలరో చూద్దాం. నాకు గుర్తు రావాలి. తనిఖీలపర్ణి గారు, బ్రహ్మాజీ గారు అతను మూవీ నుంచి ఒక డైలాగ్, ఎవడైనా కోపంగా కొట్టాడు లేకపోతే బలంగా కొట్టాడు, ఈడేట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు, ఇది గోడ కడుతున్నట్టు గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా, ఆడు మగాడు రాబోజ్జే. ఛీ, మొన్నటి నుంచి చూస్తున్నాను, ఆడు మగాడు అంటే ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాడగలవా? నువ్వును రేపు ఈ పాటికాడు బొక్కలు ఇచ్చి మనం మొక్కలకు ఎరువు కింద వేస్తాను, ఎరువు లేకపోతే అరువు తెచ్చుకోవచ్చు కానీ ఆడితో పెట్టుకోవద్దురా బుజ్జా. ఇట్లా ఉంటుంది. ఇది నేను ఎక్స్ట్రా జబర్దస్తులు కూడా చేశాను అనమాట. 2 minutes అనే తర్వాత చేద్దామండి. ఇది మామూలుగా తనిఖీలపర్ణి బ్రహ్మాజీ వాయిస్ అనమాట. అట్లాగే పేరు తీసుకొచ్చిన వాయిస్లో కైకాల సత్యనారాయణ గారిది కూడా, ఆయన వాయిస్ కూడా నాకు బాగా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి సినిమాలు కానీ, ఆ రోజుల్లో ఉన్నటువంటి మనుషులు కానీ, ఆ సాహిత్యం కానీ, ఆ సంగీతం కానీ, అబ్బాబ్బాబ్బాబ్బా ఈ రోజుల్లో వెతికినా కూడా అలాంటిది కనిపించడం లేదా? మనుషులు మారిపోయారు, అన్నీ మారిపోయాయి. నాకు నచ్చలేదు ఇప్పుడు. అదే ఆ రోజుల్లో ఆ మనుషులు అవే కరెక్ట్. అట్లా ఉంటుందండి మన కైకాల సత్యనారాయణ గారి వాయిస్. చిరంజీవి గారు చేసే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలా మాట్లాడతారు, సినిమాలో ఎట్లా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది. చూడుపో సిద్ధపో, నేను సింహం అంటున్నప్ప, కాకపోతే అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచం మన్నది తనకు వచ్చే కిక్కేరప్ప, ఇట్లా ఉంటుంది. అది బయటకు వచ్చేపటికి ఆయన ఇది చేస్తారు, ల్యాగ్ చేస్తారు. అంటే ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు అప్పుడుండే పరిస్థితులు వేరు. ఆ రోజు నేను చాలామందిని అడిగా, అంటే వద్దండి రాజకీయాలు కరెక్ట్ కదా ఇది అని చాలా చెప్పారు. కానీ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నేను రాజకీయాలకు వచ్చాను. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతాను, నేను పట్టించుకోను. ఇట్లా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి వేరియేషన్. అలాగే పాత సినిమాల్లోకి వచ్చేప్పుడు మన ఎన్టీఆర్ చెప్పుకున్నాం కదా, నాగేశ్వరరావు గారిది అయితే అలా మాట్లాడతారు ఆయన. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా బాధగా, మర్చితనం బాధవచ్చు అన్నీ మర్చిపోయి అంతా రాజకీయాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, అందరూ కూడా కలుషితం అయిపోయారు. ఇలాంటి వాతావరణం నుంచి బయటపడి మంచి వాతావరణంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా ఉంటుంది నాగేశ్వరరావు గారి వాయిస్. అలాగే కృష్ణ గారు చెప్పుకున్నాం. సోహన్ బాబు గారిది ఈ మధ్య ఎక్కువగా వైరల్ అయిపోతుంది. అంటే సోహన్ బాబు గారి ఉన్న ఫ్యాన్స్ ఆయన గ్లామర్ని ఇప్పుడు కూడా ఈ తరానికి కూడా పరిచయం చేస్తారు. కొత్త వాళ్ళకి చాలా మంది తెలియదు, ఎవరు ఇంత స్మార్ట్గా ఉన్నారు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. ఆయన వాయిస్ చాలా లేడీస్కి బాగా ఇష్టం అండి. అదే ఆయన వాయిస్, ఆయనది ఫ్లో ఎలా ఉంటుందంటే స్పీడ్గా ఉంటుంది. ఏమిటో శ్రీమతి గారు అలకపారపెక్కినట్టు అలకపారపో, అది కాదు
ఇందాకడ బయటికి వస్తుంటే కొంచెం లేట్ అయింది. ఏటో అలక 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 తగ్గాలి హహా నా బంగారు శ్రీమతి ఏమడా మిమ్మల్ని ఇట్లా వెళ్ళిపోతారండి. అవును, స్పీడ్ ఉంటుంది వాయిస్. వాయిస్లో స్పీడ్. ఇప్పటికి కూడా నన్ను అభిమానిస్తున్నటువంటి నా అభిమానులందరికీ కూడా ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్ని సంవత్సరాలైనా ఇన్నేళ్ళైనా నన్ను మర్చిపోకుండా మీరు గుండెల్లో పెట్టుకొని ఇంకా ఇలా ఏఐలు క్రియేట్ చేసి నా మీద ఉన్న ప్రేమను చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఉంటుంది సోహన్ బాబు గారి. అలా కృష్ణరాజు గారు చెప్పుకున్నాం. రావు గోపాలరావు గారిది. హలో, ఆయన ఎక్కువ ఎలా కొన్ని ఊతవాదాలు మాట్లాడుతుంటారు కదా. చస్ నోరు ముయ్యస్ హలో 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 సెక్రటరీ పాల ఆకాశం వంక చూడు, ఆకాశంలో ఏదో మర్డరు జరిగినట్టు లేదు, సూర్యుడు నెత్తురుగడ్డలా లేడు, అది మడిసి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలా, ఉత్తినే తిని తొంగుంటే మడిసికి కొట్టికి తేడా ఏటుంటది. సర్లేదు యాదవ సెన్సు, నువ్వు కానిస్టేబుల్కి తక్కువ అయినా ఈ గ్యాంగ్ లీడర్ సినిమాలో ఇట్లా ఇవి డిఫరెంట్ లాగా ఇది ఉంటుందండి. ఆ సినిమా అంతా అలాగే ఉంటుంది. నువ్వు ఎస్ఐకి తక్కువ కానిస్టేబుల్కి ఎక్కువ, జస్ నోరు ముయ్యస్ ఇలాంటి కొన్ని ఉంటాయి ఆయన రాఘోపాలరావు గారు. అలాగే అల్లు రాలంగయ్య గారు. అయ్యా బాగారు, మీరు ఎక్కువ వార్నింగ్ బాగండి, మీ సంగతి మాకు తెలుసండి బాబా. ఆగండి ఇట్లా ఉంటుంది. ఆయన ఉక్కుతో మాట్లాడతారు కొంచెం అల్లు రాలంగయ్య గారు. అలా ఆలీ గారిది కూడా డిఫరెంట్ వాయిస్ అండి. ఎండ చేట ఎండ చెంబో ఎండ కాట్రే ఫ్రంతర బయడి అట్ట. మొన్న మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. అన్న మీరు ఇలాంటి అవార్డులు ఎన్నో గెలుచుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ ఆలీ. ఇట్లా ఆలీ గారి వాయిస్ అలా ఇమిటేట్ చేయొచ్చు. అది ఒకటి మన చాగంటి కోటేశ్వరరావు గారు, వారు గురించి చెప్తారా? అది ఆయన గరికపాటి గారిది. చాగంటి కోటేశ్వరరావు గారిది ఒక స్టైల్ అండి. ఆయన ఎలా అంటే భక్తి. చాగంటి కోటేశ్వరరావు గారిది అర్జునుడు డైలాగు ఇప్పటికీ ప్రతిసారి క్రికెట్ వచ్చిన ప్రతిసారి ఎవరిలేదు. అవునవును. అయితే చాలా ఆయన ఒకటని కాదు, చాలా ఉన్నాయి. అందులో ఎక్కువ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. గురు శిష్యుల మధ్య ఉండే బంధాన్ని వివరిస్తూ చాగంటి గారు ఎలా మాట్లాడతారు. గురువు సముద్రంలో ఉప్పగా ఉండేటువంటి గహనమైన శాస్త్రాన్నంతటినీ తను ఎంతో కష్టపడి చదువుతాడు, పరిశోధించి ఎంతో కష్టపడి చదివి తేలిక మాటలతో అర్థమయ్యేటట్టుగా కిందకు దిగి వచ్చి శిష్యుడికి ప్రబోధం చేస్తాడు. ఆ శిష్యుడు ఆ శాస్త్రాన్ని ఎంతగానో పరిశోధించి చాలా గొప్పవాడై తనకన్నా గొప్పగా మాట్లాడుతున్నప్పుడు కన్నుల నీరు పెట్టుకుని మురిసిపోతుంటాడు, నా శిష్యుడు ఎంతవాడైపోయాడో అని. అంతేకాని నా శిష్యుడు అంతవాడైపోయాడేమిటి అనుకోడు. ఇది చాగంటి గారిది. అంటే గురు శిష్యుల మధ్య ఉండే బంధాన్ని. గరికపాటి గారిది ఇంకొంచెం, మీరు ఇందాక ఏదో అన్నారు, పానీపూరి. ఆ పానీపూరి రోడ్డు పక్కన ఉంటుందమ్మా, ఏంటిది బండి పానీపూరి. ఆ పానీపూరి చేసేవాడు ఉంటాడు, ఆడి పానీ పవిత్రం, అందులో పూరి పవిత్రం, ఆ చెయ్యి పవిత్రం, మొత్తం పవిత్రం, పక్కనే మురుక్కాలు ఉంటుంది, ఆ ఎగేసుకుని తినేస్తాడు, అవి పరమ పవిత్రం మహాపవిత్రం అంటారు. అవును, ఆయనది చాలా బాగుంటుందండి. మీరు చేసే వాటిల్లో మీరు ఏదైనా యూనిక్గా నేను ఇదైతే ఇంకా బాగా చేయగలనే వాయిస్ ఏదైనా ఉందా? అంటే మ్యాక్సిమం మేము చేసేవన్నీ కూడా ఇలాగా చేస్తానండి, అన్నీ ఇష్టపడే చేస్తుంటాం. అదే అన్నీ ఇష్టపడి చేస్తున్నప్పుడు కొన్ని వాయిస్లు ఈజీగా వచ్చే వాయిస్లు కొన్ని ఉంటాయి, అవి మేము ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేయవసరం. ఇప్పుడు సుమన్ శెట్టి గారి వాయిస్ ఉంది, అది మీరేం చేసేవచ్చు, ఇట్లా పెట్టి ఈ అంటే వచ్చేస్తుంది. మీరు అనగలరా? అలాంటి టీచుడా అలాంటి టీచుడా దరిద్రుడా నీచుడా అమ్మవశుడు పుట్టినాడా పాపమురా రేపు ఎగ్జామ్స్ ఉన్నాయిరా నన్ను వచ్చిలేరా ప్లీజ్ రా అంటే ఇది ఎవరైనా చేయొచ్చు, ఈజీగా ఇమిటేట్ చేయగలరు. ఇది ఈజీగా ఇమిటేట్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పిన కొన్ని వాయిస్లు కొంచెం కష్టంగా ఉంటాయి. నాగేశ్వరరావు గారు చేసాం, నాగార్జున గారిది ఎలా ఉంటుంది, ఆయనదేమో కొంచెం వేరు. నాగేశ్వరరావు గారిది ఇలా అంటే ఎత్తు కొడితే ఎట్లా పడతావు, నాతో పెట్టుకోకు సుర్రు సుమ్మ అయిపోద్ది, మీరెవరు కోటీశ్వరుడు, అది మీరెవరు కోటీశ్వరుడికి. ఇప్పుడు మనకి బిగ్ బాస్ చూస్తున్నారు అందరూ, ఎలా ఉంది ఈ టైప్లో ఉంటుంది అన్నమాట. సార్ ఇప్పుడు మేల్ వాయిసెస్ అయితే అందరూ బాగానే చేస్తున్నారు, మరి ఫీమేల్ వాయిసెస్ ఏదైనా చేస్తారా మీరు?
ఫీమేల్ అన్ని చేయం కానీ కొన్ని చేయగలుగుతాం. ఏది బాగా? మన లక్ష్మీభారతి గారు ఒకటి, ఓకే. అలాగే షర్మిల గారి వాయిస్. షర్మిల గారిది ఇప్పుడు మనకి రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్టే ఆడబిడ్డ ఒకటి, పాదయాత్ర ఒకటి, అంటే బాగా వైరల్ అయినాయి. మీరు ఒకసారి చెప్తారా? పాదయాత్ర అంటే ఏమిటో తెలుసా నాన్న? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. పాదాల మీద నడుస్తున్నప్పుడు, పాదయాత్ర చేస్తున్నప్పుడు కాళ్ళు నొస్తాయి, కడుపు నొస్తుంది, ఒళ్ళంతా నొస్తాయి. ఆడబిడ్డ అని ఎందుకంటారమ్మా? ఎందుకంటారు? ఎందుకంటే ఆడబిడ్డ కాబట్టి, ఈడబిడ్డ కాదు కాబట్టి. భర్తని భర్త అని ఎందుకంటారు? ఎందుకంటే భర్త కాబట్టి. ఇట్లా ఈ వర్షంలో ఉంటుంది. ఇలా ఉంటుంది షర్మిల గారి వాయిస్. అలాగే లక్ష్మీపార్వతి గారిది కొంచెం ఆమె కొంచెం సుకుమారంగా, కొంచెం ఆమె వాయిస్ సున్నితంగా స్మూత్గా మాట్లాడతారు, సర్దుకుని మాట్లాడతారు. నిజంగా ఈ రోజున చూస్తూ ఉంటే కనుక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ మహానుభావుడు మాట్లాడుతున్నాడు, నా అల్లుడు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన ఏదో పెద్ద సంఘ సంస్కర్తలా మాట్లాడుతూ ఉంటాడు. జగన్ బాబు ఎన్నో మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టి పేదవాళ్ళ గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి మనిషిని మీరు మాట్లాడటానికి మీకు నోరు ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. చాలా తప్పు బాబు. వీళ్ళు చెయ్యరో చేసే వాళ్ళని చేయనివ్వరు. అట్లా ఉంటుంది లక్ష్మీ. అలా అంటే మీరు మేల్ వాయిస్ చేస్తున్నారు, ఫీమేల్ వాయిస్ చేస్తున్నారు. నిజంగా మిమిక్రీ అనేది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం, చాలా కృషి కావాలి. అంటే మొత్తం ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు సార్ మీరు? నేను చిన్నప్పుడు అంటే 9th ఆ టైంలో 9th క్లాస్ టైంలో కొంచెం ఈ స్కూల్లో మాస్టర్స్ని వాళ్ళని ఇమిటేట్ చేయడం స్టార్ట్ అయిపోయింది. నాకు తెలియకుండానే ఎవరిదన్నా మాస్టర్ది డిఫరెంట్గా ఉందంటే అది ఎందుకో నాకు అదే మైండ్లో రిపీట్ అవుతూ ఉండేది. నేనే పిల్లలు సార్ రానప్పుడు నేనే వెళ్ళి ఆ పుస్తకం పట్టుకొచ్చి, ఏమిరా లెక్కలు చేసినారా, ఏం దెబ్బలు పడతాయి చూడు, ఏమమ్మా ఏం దిక్కులు చూస్తున్నావు, పేర్లు చూస్తున్నా అంటే ఇట్లా అనేవాళ్ళు. బాబురావు గారని ఆయన వాయిస్ వెళ్ళిపోయి నేను వెళ్ళి అలాగే చేసేవాడు అనమాట. అప్పుడు పిల్లలు అప్పుడే చప్పట్లు కొట్టేవాడు. ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ అదే అనుకోవాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ ముందు వాళ్ళ ముందు అట్లా చేసేవాడిని. ఇప్పుడు ఇంతవరకు వచ్చేసారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అప్పుడు 1999 ఆ టైంలో. అప్పుడు ఆయన స్పీచ్లు విని ఆయన కూడా నేను ప్రాక్టీస్ చేశాను అనమాట. అప్పుడు ఆయన ఇది మన జన్మభూమి వాటి గురించి అవి అట్లా చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు బాబు గారిది ప్రాక్టీస్ చేశాను. ఆయన 2 వెర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పద్మ విభూషణ్ వచ్చింది చిరంజీవి గారికి, అది చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలా ఉంటుంది? ఈరోజు చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారు నాకు మంచి మిత్రులు, వారికి పద్మ విభూషణ్ వచ్చింది, చాలా సంతోషం, దేశంలోనే అత్యున్నతమైన 2వ పురస్కారం. వారికి చిరంజీవి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాంటి అవార్డులు ఇంకెన్నో రావాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, జై హింద్. ఇట్లా ఉంటుంది, కూల్గా మాట్లాడు. కొంచెం గట్టిగా మాట్లాడితే ఆయన బహిరంగ సభల్లో కొంచెం గట్టిగా మాట్లాడతాం. ఆ రోజుల్లో నేను చూస్తే నేను ఆ రోజు మహానాడు చాలా గట్టిగా మహానాడు తమ్ముళ్ళు ఇట్లా అరుస్తారు అన్నమాట. అగ్రెసివ్గా ఉంటే వాయిస్ కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లా మన చంద్రబాబు గారి వాయిస్ అట్లా ఇమిటేట్ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా మందిని ఈ రోజు ఈ వీడియోలో మా ఆడియన్స్ అందరి ముందు తీసుకొచ్చారు. చాలా మంది గుర్తు రావట్లేదు నాకు, చాలా మంది. అవును బాబు, అందరికీ కూడా చాలా సంతోషంగా. అది ధర్మవరం సుబ్రహ్మణ్యం గారిది, ఆయన ఫ్లో ఒక డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. అవును బాబు, ఏమిటి బాబు ఎందుకు అలా చెబుతున్నారు, ఏమో మిమిక్రీ ఆర్టిస్టులు అంటే చాలా కష్టాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, అన్ని వాయిస్లు ఇమిటేట్ చేసుకోవాలి, కొన్ని అటు ఇటు ఉంటాయి, మీరు కామెంట్లు కింద పెట్టి మమ్మల్ని సావో దెబ్బ కట్టే బాబు అని ఇట్లా ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో మన బాడీ, మన మైండ్ సెట్ వీటిని బట్టి కూడా వాయిస్ అనేది ఉంటుందండి, క్వాలిటీ. ఒక్కొక్కసారి విపరీతమైన క్వాలిటీ వస్తుంది, ఒక్కొక్కసారి ఏంటంటే మన శారీరకంగా మానసికంగా కూడా ఏమాత్రం ఇది అంతా శరీరానికి మనసుకి సంబంధించిన సబ్జెక్టు. ప్రతి టైంలో మీరు అద్భుతంగా చేయాలంటే చేయలేరు. మిమిక్రీ అంటే మాకు ఉన్నటువంటి ఒక్కొక్కటి మేము సాడ్ మూమెంట్ ఏదో మా ఇబ్బందులు ఏ ఉంటాయి, ఆ టైంలో మంచి వాయిస్ చేయమని చెప్పేవారు మిత్రులు అడిగినా కూడా చేయలేము మేము. రావాలి కదా ఇంకొక వ్యక్తి ఫీల్ అవ్వాలి, పరకాయ ప్రవేశం చేయాలి, అవి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ నాకేంటంటే దగ్గరగా చేయాలి అనేది నా ఆలోచన అనమాట. మిమిక్రీ కొంచెం దగ్గరగా చేయాలి. అన్నీ 100% రావండి మిమిక్రీ ఆర్టిస్టు.
మేమేంటంటే యాజ్ ఇట్ ఈజ్ కూడా చెయ్యం, భ్రమ కలిగిస్తాం. వారు వాళ్ళే మాట్లాడింది మాట్లాడుతున్నారు వారు ఏం ఇప్పుడు చిరంజీవి గారు ఏం మాట్లాడతారు, ఈ రోజున నిజంగా చూసు ఒకటి కనుక ఆ రకంగా చూసు ఒకటి అవి ఎక్కువ ఉంటాయి. ఈ రోజున చూసు ఒకటి కనుక నిజంగా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ క్రమంలో ఆ మాట్లాడుతున్నప్పుడు వారు కనుక ఇవి ఎక్కువ ఉంటాయి. ఆయన మాట్లాడేవి మేము ఇవి నోట్ చేసుకుంటాం. ఇవి ఎక్కువ ఇలా ఉండాలి, ఆ కీ నోట్స్ ఇలా ఉంటాయి. ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు అనేవి ఎక్కువ కీ ఇవి పెట్టుకుంటాం అనమాట. మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంతమంది ప్రముఖుల్ని ఈ ఒక్క వీడియోలో తీసుకొచ్చి మా ఆడియన్స్ ముందుకు అందరికీ పరిచయం చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా వయసులు ఉన్నాయి, అన్నీ కూడా మర్చిపోతున్నా. ఖచ్చితంగా ఇంకా మంచి మంచి వయసులు ప్రాక్టీస్ చేసి ముందుకు మరొకసారి తప్పకుండా పార్ట్ 2 కూడా మనం ఖచ్చితంగా అయితే ప్లాన్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.